హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వని వంటిల్లు. మనం ఎప్పుడు సర్వపిండి బియ్యం పిండితో చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు మనం గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. దానిలో కావాల్సినవి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పావు టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకోండి. అదేవిధంగా శనగపప్పు, పచ్చిశనగపప్పు ఉంటాయి కదా, వీటిని ఒక 2 గంటల ముందు ఇలా నానబెట్టి తీసేసుకొని 2 టేబుల్ స్పూన్లు ఇలా నానబెట్టేసి తీసుకోండి. ఇప్పుడు వీటిని పచ్చిశనగపప్పు, ఈ కట్ చేసి పెట్టుకున్న వీటన్నిటిని కూడా దీనిలో వేసేసుకుందాం. రుచికి సరిపడినంత ఉప్పును వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుని వాటర్తో గట్టి ముద్దలాగా కలిపేసుకోండి. కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ గట్టి ముద్దలాగా కలుపుకుందాం. ఇలా గట్టి ముద్దలాగా కలుపుకున్నాం కదా, వీటిని 2 భాగాలుగా చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి. అడుగున 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 ఉండ తీసుకుని దీన్ని మనం ఇలా పల్సగా ఒత్తుకోండి. ఎంత పలుసగా వీలవుతే అంత పలుసగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్నాం కదా, మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న గుంటల్లాగా మనం సర్వపిండికి ఎలా ఒత్తి పెట్టుకుంటామో అలా పెట్టుకోండి. ఆ ఆయిల్ దానిలోకి వెళ్ళి మనకి చక్కగా ఇది కాలుతుంది. ఇలా పెట్టుకుందాం. ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం. ఆ గుంటల్లో కొంచెం కొంచెం ఆయిల్ వేస్తే మనకి ఇదంతా కూడా చక్కగా ఎర్రగా కాలుతుంది. కొంచెం ఆయిల్ని ఈ విధంగా వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసేసుకుని ఎర్రగా కాలనిద్దాం. మూత పెట్టేసేసుకుని ఎర్రగా కాలనివ్వండి. ఇప్పుడు మూత తీసుకుని మనకు చక్కగా అటు సైడ్ కాలిపోయింది కదా, ఇప్పుడు మనం రెండో సైడ్కి కూడా ఇలా తిప్పుకొని 1 నిమిషం కాలనిద్దాం. మనం సర్వపిండి బియ్యం పిండికి అయితే పైన ఇటు సైడ్ కాలనివ్వం కదా. ఇప్పుడు దీన్ని కొంచెం ఎక్కువసేపు అవసరం లేదు, ఇలా కాలనిస్తే మనకి ఎంతో టేస్టీ అయినా ఈ రోటీ రెడీ అయిపోతుంది. ఓకే, అడుగును కూడా చక్కగా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా చూసారు కదా, బియ్యం పిండితో కాకుండా గోధుమ పిండితో కూడా చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంది. మనం ఎప్పుడు బియ్యం పిండితో తయారు చేసుకుంటూ ఉంటాం కదా, ఈసారి మీరు కూడా గోధుమ పిండితో ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.